ఇశ్రాయేలీల చరిత్రలో మనం ఒక విషయాన్ని గమనించినట్లుగా ఉంటే చాలా మట్టుకు యేసు దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అయితే మన దేవుని యొక్క గుణగణాలు తెలియక ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన ఒక సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని దృష్టిలో కీడు చేసుకొనుట లేక కీడు చేయుట, ఈ యొక్క కీడు చేయుట మాని, మోసము మాని మనం దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యెహోషువ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. ఇందులో ఒక 4-5 సార్లు దేవుని వాక్యము సెలవిస్తున్న మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ అధ్యాయము 11వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. అంటే దేవుని దృష్టిలో కీడు చేయుట, మోసము చేయుట, ఇది ప్రజలు నేర్చుకోవడం అనేది లేక విశ్వాసికి తగని పని అని ఉదయకాలము మనం తెలుసుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని దృష్టిలో నీవు నేను కూడా యథార్థవంతులుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ కూడా మేలు చేయువారుగా ఉండాలి. మరి ఇశ్రాయేలీయుల జీవితంలో మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మరి అనేక విషయాలు రాయబడ్డాయి. మీ దేవుడు సత్యవంతుడు, మీ దేవుడు నీతిమంతుడు, ఆయనను మీరు విసర్జించకూడదు, ఆయన నిర్దోషులను కాపాడువాడు, ఆయనలో ఏ దోషము లేదని ద్వితీయోపదేశ కాండం 2:4 వచనాన్ని. ఆ విధంగా మోషే, యెహోషువ వారిని సత్యములోనికి ఏ విధంగా నడిపారో వారు చూశారు, కనులారా చూశారు. అయితే ఈ 2వ అధ్యాయము ఈ న్యాయాధిపతులు వచ్చే వరకల్లా ఈ బయలు దేవతను మోసం చేసి ఆరాధించడం, అంటే దేవుని దృష్టిలో తమకు తాము కీడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈనాడు కూడా విశ్వాసులమైన మనము ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని గమనించాలి. కీడు చేసుకొనుట మాని, మోసము మానివేసి మన క్రియలను మనము సరిదిద్దుకొనవలసిన దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని కనుల ఎదుట కీడు చేయుట, మోసం చేయుట అది శాపమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. అదేవిధంగా 4వ అధ్యాయము న్యాయాధిపతులు 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఉదయకాలము 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే, ఇశ్శాఖారు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి గనుక. చూశారా? అంటే ఇక్కడ న్యాయాధిపతులను దేవుడు వారికి దయచేస్తున్నాడు. మరి వాళ్ళు ఇంకా దోషులై ఉన్నారు కాబట్టి వారిని దేవుడు ఆయా రీతులుగా శ్రమలకు, బాధలకు మరియు వేరే వారికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి లేక దేవుని మోసము చేయుట లేక దేవుని దృష్టిలో కీడు చేయుట అనేది అది శ్రమలకు, ఇరుకులకు, ఇబ్బందులకు, బాధలకు మరియు ఎదుగుదల, నిలుపుదలకు అది గుర్తుగా ఉంటూ ఉన్నది. 4వ అధ్యాయం 1వ వచనం. అదేవిధంగా 6వ అధ్యాయం 1వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నిసార్లు ఈ యొక్క అధ్యాయంలో రాయబడుతుంటున్నదో. 6వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. అంటే ఒక నాయకత్వాన్ని కోల్పోవడము, తర్వాత దేవుని ఆశీర్వాదాలు కోల్పోవడం అనేది కీడు చేయడం వలన, దేవుని దృష్టిలో పాపులుగా జీవించడం వలన, దేవుని యొక్క మరి వాక్యమును లేక విశ్వాసమును మనము సరిగా మరి పాటించనందున ఈ దినము మన యొక్క విశ్వాస జీవితాలు కూడా మరి ద్రోహముతోనూ
కీడు చేసుకొనుటలోను ఎదుగుదల నిలిపివేయుటకు కారణమై ఉంటూ ఉన్నాయనే సత్యాన్ని ఈ ఉదయకాలము మనం గమనించాలి. బైబిల్‌లో ఆ విధంగా జీవించిన మంది ఉన్నారు. అనేక మంది ఉన్నారు. ఆహాబు మరి అనే రాజు, తర్వాత వాళ్ళ భార్య యెజెబెలు అనేటామె. మరి అనేక విషయాలలో వారు దేవునికి లోబడలేదు. మోసము చేయడం నేర్చుకున్నారు. కాబట్టి విశ్వాసులకు ఈ దినాలలో మోసపు క్రియలు మానుకొని దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి వెంబడించడము నేర్చుకోవాలి. యేసు ప్రభువు యొక్క రాకడ సమయంలో మనం గమనించినట్లుగా ఉంటే ఒక తెగ ఉండేదంట. ఏ తెగ అంటే అది యూదా గోత్రములలో ఒక తెగ. వాళ్ళు ఉదయం లేసి కేవలము మరి వ్యవసాయం చేసుకొని, తమ పనులు తను చేసుకొని, వంట చేసుకొని, తిని, మళ్ళీ సాయంకాలం పడుకునేది. మళ్ళీ ఉదయం లేస్తేనే ఎవ్వరి జోలికి వెళ్ళకుండా, ఎలాంటి మోసం జేయకుండగా, దేవుణ్ణి తలుచుకొని వారు పనులు చేసుకొని బ్రతికి జీవించేవారు. అలాంటి తెగ ఒకటి పరిశీలన చేసినప్పుడు జోసిఫస్ అనేటువంటి సైంటిస్టుడు వారి తెగను గురించి, ఆనవాళ్ళ గురించి, వాళ్ళ పుట్టుపూర్వతాలు ఆ సెన్సెస్‌ను వారు బయటకు తీసినప్పుడు వీరు యూదా మతాలలో ఒక తెగకు చెందినవారు. అంటే ఇశ్రాయేలీయులు కొంతమంది ఎల్లప్పుడూ దేవునికి యథార్థవంతులై జీవించినారు. కొంతమందేమో దోషులైనారు. విగ్రహారాధన నేర్చుకున్నారు. అబద్ధము నేర్చుకున్నారు. దేవతలను పూజించడము నేర్చుకున్నారు. సాంసోను లాంటి బలవంతులు మనం 13 అధ్యాయం మొదటి వచనంలో చూస్తే కూడా ఇశ్రాయేలీయులు మరి దేవుని దృష్టికి ద్రోషులై తమను తాము కీడు చేసుకొని మరి దేవునికి దృష్టిలో దోషులై జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి జీవితాల్లో సంఘాలలో విశ్వాసి జీవితంలో గాని ఇలాంటి అబద్ధమైన, మోసమైన మరి పనులు చేసే క్రియలు ఎవరికీ కూడా ఉండకూడదు. ఈ ఉదయకాలము దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట. అమజ్యా అని ఒకాయన ఉన్నాడు. 2వ రాజులు 13 అధ్యాయం 2వ వచనంలో ఆయన మోసపు క్రియలను మనం జ్ఞాపకం చేస్తే అవి తరతరములకు పాకినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మోసకారుల క్రియలు ఏ విధంగా ఉంటాయంటే కీర్తన 36 3వ వచనంలో వాళ్ళు మోసం చేసేటువంటి క్రియలు నేర్చుకున్నవారు ఏ అనగా ఏ కాలంలో జీవించినా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే కీర్తన 36 3వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. ఈ మోసపు క్రియలను మనం ఎవరు కూడా మన సంఘాలలో గాని, విశ్వాస జీవితంలో గాని, కుటుంబంలో గాని ఉండకూడదని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 36 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇందులో చూడండి ఎంత స్పష్టంగా ఉన్నదో 3వ వచనం. వారి నోటి మాటలు పాపమును కపటమునకు ఆస్పదములు. ఎట్లనట దావీదు కీర్తన అంటున్నాడు, నోటి మాటలు కపటము, మోసము చేయడానికి మరియు కీడు చేయడానికి ఆస్పదములుగా ఉంటున్నాయి. బుద్ధి కలిగి ప్రవర్తించు మేలు చేయుట వాడు మానివేసి ఉన్నాడు. వాడు చూశారా, అంటే బుద్ధి కలిగి మేలు చేయుట మానివేసి ఉన్నాడు. ఏవి సమస్త విశ్వాసులు కూడా ఈ తలంపులోను దేవునికి నమ్మకస్తము నేర్చుకోవాలి. దేవునితో మాట్లాడుచున్నప్పుడు, దేవుని యొక్క క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మనము సాతాను వలలో ఎప్పుడు కూడా పడకూడదు. సాతాను గారికి ఒకటే తెలుసు, ఆలోచన ఎల్లప్పుడు కూడా పడగొట్టాలి. సాతాను ఆలోచన ఏమిటి? విశ్వాసులను మంచి మార్గంలో ఐక్యత సమాధానంతో ఉండనివ్వకూడదు, చేయడము అప్పు నేర్చుకోవాలి. అదేవిధంగా ఆలోచనలో మన సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో మాటలో మోసం ఉంటదంట. రెండవది 12:5లో చూస్తే మరి ఇక్కడ చాలా రాసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. 12:5 తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. అంటే ఈ మోసము నేర్చి
దేవుని కృప ఆశీర్వాదంలో మరి తొలగిపోతారని సత్యము చెప్పకుండగా అది అవ్వకు చాలా మరి మోసమైన మాటలు చెప్పి పండు తినేటట్లుగా చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది మోసముతో కూడిన పని. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల పెద్ద కారణం ప్రాణాలు మరియు ప్రజలను మేలుకొలుపుతున్నాయి అంటే అపవాదికులను మరి లయపరచడానికి లేక బయలుపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనాడు. ఆదాము లాంటి అవ్వ లాంటి మోసమైన జీవితంతో మోసగించబడిన వారిని రక్షించడానికి, మోసగించబడిన వారిని ఆ నాశనంలోనికి కీడులోనికి వెళ్లకుండా చేయడానికి ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించినప్పుడు ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ విశ్వాసులమైన నాయకులమైన లేక జీసీలో ఉన్న మరియు దేవుని కొరకు జీవిస్తూ ఉన్న మనము నశించిపోయే మోసమైన మాటలు, మోసమైన తలంపులు, మోసమైన ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. ఇవాళ ఇశ్రాయేలీయుల జీవితంలో న్యాయాధిపతుల గ్రంథం 1 నుంచి 13 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ చాలా సార్లు ప్రజలు మోసపోయి లోకపు యొక్క ఆశలలో పడి దేవుని ప్రార్థన జీవితాన్ని మర్చిపోయి లోకానుసారమైన బయలుదేవత జీవితాన్ని వాళ్ళు ఆరాధించుకున్నారు. మొదటి కొరింథీ 11 మరి 18వ వచనం అనుకుంటా, అక్కడ సాతానుడు ఎల్లప్పుడూ మోసము చేయవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో అన్నాడు యేసు ప్రభు, ఏమన్నాడంటే అపవాది ఎల్లప్పుడూ మోసము చేసి అబద్ధము చెప్పువాడు, ఎల్లప్పుడూ అబద్ధము చెప్పువాడు. ఇవాళ మిషన్ భూములను మనం గమనిస్తే, మిషన్ ఆస్తులను గమనిస్తే అబద్ధముతో కూడిన రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నాయి. అబద్ధముతో కూడిన ఆస్తులను మరి అనుభవించడానికి, పదవులను అనుభవించడానికి ఇలా మోసములు నేర్చుకున్నారు. ఈ సత్యాన్ని అనేక సంస్థలు వారి మరి నాయకులను చూసి ఖండించినారు, కొంతమంది కాపాడుకున్నారు. మనము కూడా అడక్ కమిటీగా ఉండి మోసము పనులు చేసిన మన నాయకుల కొరకు మనం ఎన్ని రోజుల నుంచి మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అపవాది ఎల్లప్పుడూ కూడా ఆదాము అవ్వలో జొరబడినట్లుగా వారి హృదయాలలో జొరబడి మోసపు పనులు, మోసపు ఆరాధనను చేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్లు జరుగుతాయి కదా సంఘాలలో. ఎలక్షన్లు జరిగినప్పుడు మరి ఇన్ని తిన్నారంట, ఇంత డబ్బు వచ్చిందంట, ఈ 2-3 ఏళ్లలో ఇంత డబ్బు లేదు, అంత మోసం చేసినారు, అంత దేవుని సొమ్ము తిన్నారని చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆ మోసము చేసే మనసు ఎప్పుడు వస్తుంది అంటే గృహాలలో కానీ, సంఘములో కానీ, మరి వంచనతో కూడిన మాటలతో కానీ ఎప్పుడు వస్తుందంటే దేవుని నుండి తొలగడం వలన, దేవుని మాట వినకపోవడం వలన. కాబట్టి అనేక సార్లు స్నేహంగా ఉంటా, మరి ఏమంటా, కపటమైన వాడు అనేకమైన ముద్దులు పెడతాడు, వంచకుడు మరి పక్కల ఉండి మోసం చేస్తారు. దేవుడు కూడా చూస్తున్నాడు ప్రియులారా. ఇవాళ మన క్రైస్తవ విశ్వాసుల ఆత్మలను, జీవితాలను, పరిచర్యను మరి గృహాలలో దేవుని యొక్క మరి కనుచూపు ఉంటూ ఉన్నది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కాపురము చేయించు ఉన్నది. దేవుని నివాసము సంఘములో సంఘ పెద్దలతో కాపురం చేయుచున్నది, కాపరితో కాపురం చేయుచున్నది, కుటుంబాలలో భార్య భర్తలతో కాపురం చేయుచున్నది, పిల్లలతో కాపురం చేయుచు ఉన్నది. మరి దేవుని నివాసము గుర్తించి మనలో ఉన్నటువంటి మోసపు పనులు, తలంపులను ఈ దినములలో మనం మానుకొనవలెను. ప్రతి వానికి వాని వరుస క్రమమున శిక్ష ఉంటూ ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు సత్యవంతుడు. మన దేవుడు మరి ఎన్నో విషయాల్లో గొప్పనైన మేలు చేసేవాడు. 33:4 వచనంలో కీర్తనలో గమనిస్తే ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:4 వచనంలో చూస్తే మన దేవుడు నీతిమంతుడు, అదేవిధంగా ఆయన సత్యవంతుడై ఉన్నాడు. మరి సత్యవంతుడైన దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా మరి నిర్దోషుడు, నిష్కలంకుడును, పాపులలో చేరని మహాప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకున్న మనము మోసపు క్రియలను మర్చిపోయి యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తు సత్యములోనికి నడిపిస్తాడని ఆ సత్యమును మనం అర్థం చేసుకొని నేర్చుకొని
ఈ లోకములో బ్రతకాలి. ఆయన అన్నాడు, నేను లోకమునకు నిజమైన వెలుగును. మనం వెంబడించువాడు ఎంత మాత్రము చీకటిలో మోసం పనులలో వెంబడించడు. కాబట్టి ఇవాళ మనం మోసం చేసే వారి కొరకు ప్రార్థన చేయాలి. లోకములో ఉన్న మోసతత్వాన్ని మరి మనము ఎంత మాత్రము అభినందించకూడదు, వాళ్ళను వెంబడించకూడదు. ఎందుకు అనగా వారి వారి పదవులను కాపాడుకోవడానికి, వారి వారి యొక్క మోసముతనాన్ని కాపాడుకోవడానికి అనేకులైన మందిని గుంపుగా వెంబడేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ సత్యవంతుడైన దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆయన నిజమైన దేవుడు, ఆయనలో సత్యం ఉన్నది. అందుకనే పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటా ఉన్నది, యెహోవా దయాళుడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. విశ్వాసి జీవితంలో రుచి చూడాలి దేవుణ్ణి. రుచి చూడడం వలన, విశ్వాసములతో వెంబడించడం వలన మనము ఆయనతో కలిసి జీవించే వారుగా ఉంటాం. ఆయనతో కలిసి జీవించే వారు ఎలా ఉంటారంటే, ఒకటే మాట ఎల్లప్పుడు కూడా, ఒకటే టాస్క్ ఉంటది. అదేమిటంటే దేవుని మరి నామములో సత్యమును అభివృద్ధి చేయడము, సమస్తమును సత్యములోనికి నడిపించడం. ఆయన మన యొక్క గొప్పనైన విషయాన్ని చూస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఆయన మనలందరినీ కూడా ఈ లోకములో ఒక ముద్ర వేసి పెంచినాడు. అదేమిటంటే పరిశుద్ధుల సంఘము. అదేమిటంటే పరిశుద్ధ మరి మిషన్ ఆస్తులు కలిగిన సంఘము. అదేమిటంటే పరిశుద్ధ క్రియలు చేసే నా బిడ్డలు అని ఆయన మనకు ముద్ర వేసినాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎన్నో మరి విషయాలలో వాక్యము పాత నిబంధన తెలిసినటువంటి వాడు. ఆయన ఏం చేశాడంటే, మరి యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత ఒకటే అన్నాడు, నా మోసమును నా బ్రతుకును నేను మార్చుకున్నాను. నేను ఒకప్పుడు పాపులలో ప్రధానుడను. చూడండి, ఒక యథార్థమైన నాయకుడు గాని, యథార్థమైన సంఘాన్ని స్థాపించే అభిషక్తుడు గాని చెప్పవలసిన మొట్టమొదటి మాట ఏమిటంటే, ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, పాపిని. ఒకప్పుడు నేను మోసము చేయువాడిని. కానీ ఇప్పుడైతే నేను యేసునందు మారిపోయినటువంటి గొప్ప నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఎందుకు అనగా మనము నేర్చుకొని పాటించి ఇతరులకు బోధించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన క్రీస్తు ప్రేమ మనను బలవంతము చేయాలి. ఆ ప్రభువు కొరకు మనమే సాతాను క్రియలను మానుకోవాలి, మోసపు క్రియలను మానుకోవాలి. ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా వాటిని నేర్చుకుంటాం ప్రియులారా. అందుకని ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా నివసించను. ఆయన మనలో కృపా సత్యములను స్థాపించడానికి మన హృదయములోనికి వచ్చిన దేవుడు. ఆయన ఆయన మనము గుమిగూడి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన మనకు పనులను అప్పగించే దేవుడు. ఏమండి, ఇన్ని రోజులు మనము ఈ యొక్క ఉదయకాలం ప్రార్థనలో కొన్నిసార్లు వస్తూ ఉన్నాము, కొన్నిసార్లు రాకపోయినప్పటికీ అది ఎవరి చేతనో ఒకరి చేత కంటిన్యూగా చేయబడుతుంది. ఎందుకంటే మనము కూడినప్పుడు ఆయన మన సహవాసములో ఉంటూ ఉన్నాడు. మనము కూడినప్పుడు మన జూమ్ మీటింగ్ లో ఉంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-2 వచనాలు మీరు గమనిస్తే 120 మంది మేడగదిలో కూడి ఉండగా గొప్ప గాలితో కూడిన అలజడితో కూడిన శబ్దం ఒకటి వచ్చెను. వారు కూడి ఉన్న స్థలము మీద అగ్ని నాలుకల వలె దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమైనాడు. అగ్ని నాలుకల వలె దేవుడు ప్రత్యక్షమై ప్రతి విధమైన దోషమును అక్కడ కాల్చివేసినాడు. ప్రతి విధమైన మూర్ఖపు మోసపు తలంపులను కాల్చివేసినాడు. ఆయన ప్రతి ఒక్కరికి ఒక ఆత్మను అప్పగించి, ఒక పనిని అప్పగించి, ఈ పనిలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆ 12 మంది ద్వారా ఇవాళ ప్రపంచములో సంఘములు నిర్మాణమైనవి, ప్రపంచములో సమస్తలు నిర్మాణమైనవి, ప్రపంచంలో మిషన్లు నిర్మాణమైనవి, ప్రపంచంలో దేవుని వాక్యము ప్రబలమై ఈ 2000 సంవత్సరాలలో గొప్పనైన ఒక మార్పు తీసుకొని వచ్చినాయి. అలాంటి కృప కలిగిన, ప్రేమ కలిగిన దేవుని సన్నిధిలో వర్ధిల్లుచున్నటువంటి మనము మరి ఇంకా ఎవరైనా మోసముతో, అపవాదితో కలిసి కీడు చేసుకున్నట్లుగా ఉంటే ఈ క్షణమైన దేవుడు వారిని క్షమించలాగున మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. మన దేవుడు అగ్నిలో ప్రత్యక్షమయ్యేవాడు. మన దేవుడు మండుతున్న పొదలో నుంచి మోషేకు ప్రత్యక్షమై మోషేకు ఒక టాస్క్ అప్పగించాడు. ఆయన అగ్నిలో ప్రత్యక్షమై సేవకులకు మరి నాయకులకు పనులను అప్పగించే దేవుడు. మోషే, నేను నీ చెప్పులు విడువు, ఈ స్థలము పరిశుద్ధమైనది. ఇవాళ అనేకమైన అపవిత్రమైన చెప్పులు లాంటి ఆలోచనలు వేసుకొని మిషన్లను, సంఘాలను, స్వార్థపూరితమైన మోసపు క్రియలతో మరి ఏలుచున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు.
ఇవాళ మోషేతో సెలవిచ్చినట్లుగా ఆ మోషే పరిశన్ అయిపోయినాడు. 40 సంవత్సరాలు రాజ కుటుంబంలో పుట్టిన నేను ఈ మిద్యానీయ దేశానికి వచ్చి గొర్రెల కాపరిగా ఉంటే, ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ పొద కాలిపోతుంది కానీ, ఆ పొదలో నుంచి మంటలు వస్తున్నాయి కానీ అది కాలిపోవడం లేదు. కాలినట్లుగానే ఉన్నది కానీ మంటలు వస్తా ఉన్నాయి. ఆ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దేవుడు మోషేకు పని అప్పగిస్తున్నాడు. ఏం పని అప్పగిస్తున్నాడంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడను, నా ప్రజల బాధను మరి చూశాను. మోసము చేసేవారి అక్రమమును కూడా నేను చూశాను. మోసము చేసే ఫరో యొక్క ఆ వైఖరిని నేను ఖండించడానికి వచ్చాను. ఒక 80 సంవత్సరాల మిషన్ సేవను ఆ మంటలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిచర్యను మోషేకు అప్పగించాడు. 40 సంవత్సరాలు ఉన్న వయసులో 80 సంవత్సరాల పరిచర్యను ఇచ్చి, నీవు ప్రజలను నడిపించు, నాయకుడుగా ఉండు, వారిని ఆ మోసము నుండి, ఆ బలవంతము నుండి విడిపించుమని ఆయన మోషేను పరిశుద్ధపరిచినట్లుగా ఇవాళ నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధపరుస్తున్న దేవుని వాక్యమును వింటున్న మనము మోసము చేయి వారి ఎడల ఎల్లప్పుడూ కూడా మనము రక్షించబడాలని ఒక టాస్క్తో మనం ముందుకు వెళ్ళవలసిన వారం. 12 మంది శిష్యులకు మేడ గదిలో అగ్ని నాలుకల వంటి ప్రత్యక్షమైన పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రపంచమంతా సువార్తను నింపే బలమును, అధికారమును, దర్శనాన్ని వారికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి వారిలో ఒకరొకరు ఒక్కొక్క దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి, మన దేశానికి తోమా వచ్చి పక్కా హిందూయిజాన్ని మార్చివేసి 12, 11 కుటుంబాలను యేసు ప్రభువు కొరకు సంపాదించాడు. 50వ సంవత్సరంలో కేరళ, మద్రాసు కలిగి ఉన్న రాష్ట్ర ప్రాంతానికి తోమా వచ్చి తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటి దైవ సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని దర్శనము కలిగి విశ్వాసులు కూడా తాము శుద్ధి చేసుకొని ప్రభు యొక్క సన్నిధానములో వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియులారా, యోహాను అన్నాడు, యోర్దాను నదిలో బాప్తిసమిస్తూ, నేను మారు మనసు నిమిత్తము మీకు నీళ్ళల్లో బాప్తిసమిస్తున్నాను, నా వెనుక వచ్చువాడు మీకు నీళ్లలోను అగ్నితోనూ బాప్తిసమిస్తాడు. ఏమిటి అగ్నితోను అంటే, ఆయన ఒక దర్శనాన్ని ఇచ్చి మోసం పనులు చేయకుండా, మోసపు క్రియలు మానివేసి దేవుని కొరకు చక్కగా సత్యవంతులుగా జీవించడము ఆయన టాస్క్. అందుకనే దేవుడు నా మాట మరి అగ్ని వంటిది కాదా, బండలు పద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా, ఆయన అగ్ని వంటి దేవుడు. ఇవాళ మోసం పనులను కాల్చివేసే దేవుడు. ఇశ్రాయేలుల జీవితంలో ఆయన గొప్ప మార్పు తీసుకొని వచ్చే న్యాయాధిపతులను చేసినప్పటికీ వారు అనేక సార్లు మరి దేవుని మర్చిపోయి మోసాలు నేర్చుకున్నారు. ఇవాళ కూడా మన నాయకులు అనబడేవారు, మిషన్లు అనబడేటువంటి సంఘాలు ఇవాళ దేవుని పరిచర్యను, దేవుని పరిశుద్ధ సహవాసాలను, క్రియలను మర్చిపోయి ఉంటూ ఉన్నారు. వారందరూ కూడా విడుదల పొందాలి, మోసం పనులు మానుకోవాలి. దేవుని కొరకు నాయకులై జీవించినప్పుడు దేవుడు పరిశుద్ధపరిచి మనందరినీ పరమరాజ్యములో చేర్చగలిగిన వాడు, పరిచర్యను అభివృద్ధి చేయగలిగిన వాడు. నీ పరిచర్య చిన్నగా ఉన్నప్పటికీ అది 30 60 100 ఆయన ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. సమయం ఇచ్చినటువంటి వారందరికీ, మరి విన్న వారందరికీ దేవుని నామమున వందనాలు. సమయం ఇచ్చిన అడగటువంటి వారికి మరి దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ మరి నా యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.